నమస్తే, వెల్కమ్ టు 1TV న్యూస్. అటవీ శాఖ నిబంధనలు నిర్మాణాలకు ఆటంకంగా మారి గిరిజనుల జీవనాన్ని మరింత దుర్భరం చేస్తున్నాయి. ఇందుకు ఉదాహరణే ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలంలో మొంతా తుఫాన్ వల్ల దట్టమైన నల్లమల అటవీ ప్రాంతంలో వరద తాకిడికి పాలుట్ల గ్రామానికి వెళ్లే రోడ్డు మార్గం కొట్టుకుపోయింది. దీంతో పాలుట్ల గిరిజనులు అష్టకష్టాలు పడుతున్నారు. పాలుట్ల గిరిజన గ్రామానికి వెళ్లవలసిన రేషన్ బియ్యం లారీలు గూడెలకు వెళ్లలేని పరిస్థితి ఉండటంతో రేషన్ బియ్యాన్ని 4 ట్రాక్టర్లతో అధికారులు తరలించారు. అయితే మార్గం మధ్యలో 4 బియ్యం ట్రాక్టర్లు వాగులో ఇరుక్కుపోయాయి. తీవ్ర ఇబ్బందులకు గురైన వాహనదారులు అతి కష్టం మీద గ్రామస్తుల సహాయంతో రేషన్ బియ్యాన్ని పాలుట్ల గిరిజన గూడెంకు చేర్చారు. ప్రభుత్వం స్పందించి పాలుట్ల గ్రామానికి రహదారి ఇబ్బందులు లేకుండా చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో నిబంధనల ప్రకారం అటవీ శాఖ అధికారులు రోడ్డుకు అనుమతులు ఇవ్వడం లేదు. దీంతో దశాబ్దాలుగా పాలుట్ల రోడ్డు సమస్య ముందుకు పోవడం లేదు. ये सरकरा कुत्ता दे बड़ा खाना सकरे बैठ गया अब दे रहे कोनी वेके दे रहा लवड़ा गाड़ पाड़ा 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 बड़ा बड़ा बर्बाद आ धेर लाई दो गुजरात పొద్దున పోదామా విజయనగరం పట్టణంలో అక్రమంగా నిర్మిస్తున్న కబేలపై పోలీసులు దాడి చేసి 2 వ్యక్తులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 600 కిలోల మాంసము, 2 వాహనాలు, 3 కత్తులు సీజ్ చేసినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. జిల్లాలోని ఇటువంటి అక్రమ కబేలాలు నిర్వహిస్తే కఠినమైన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ హెచ్చరించారు. జిల్లాలో ఇటువంటి సాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నట్లు ప్రజలకు సమాచారం తెలిసిన వెంటనే స్థానిక పోలీసులకు 100 లేదా 112కు సమాచారం అందించాలని తెలిపారు. రాష్ట్ర మాజీ మంత్రి వైసీపీ సీనియర్ నేత జోగి రమేష్ ను అక్రమంగా అరెస్టు చేయడం కూటమి ప్రభుత్వ డైవర్షన్ పాలిటిక్స్ లో భాగమని కర్నూలు జిల్లా ఆళ్లూరు ఎమ్మెల్యే బూసిన విరూపాక్షి విమర్శించారు. స్థానిక విశ్రాంత భవనంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ మొంతా తుఫాన్, కాశీబుగ్గ ఘటనలో ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల నుంచి దృష్టి మళ్లించడానికి బీసీ వర్గానికి చెందిన జోగి రమేష్ ను అరెస్టు చేశారన్నారు. ప్రజలకు ఇచ్చిన సూపర్ 6 హామీలను నెరవేర్చకుండా రెడ్ బుక్ లో భాగంగానే వైసీపీ నేతలపై కక్ష సాధింపుతోనే అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నారన్నారు. కల్తీ మద్యం తాగి చనిపోయిన కుటుంబాలను కూడా ఈ కూటమి ప్రభుత్వం న్యాయం చేయలేకపోయిందన్నారు. ఆ కేసును ఏమాత్రం పట్టించుకోలేదన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కల్తీ మద్యంపై మాట్లాడకపోవడంపై మతలబ్ ఏంటని ప్రశ్నించారు. ఈ అక్రమ అరెస్టులకు వైసీపీ నేతలు ఎవరు కూడా భయపడేదే లేదని, వెనక్కి తగ్గే ప్రసక్తే లేదన్నారు. రాబోయే రోజుల్లో ప్రజలే కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్తారని హెచ్చరించారు. డైవర్షన్ చేయాలనే విధంగా ఈరోజు జోగి రమేష్ గారిని అనవసరంగా అన్యాయంగా అరెస్ట్ చేసి, ఎందుకంటే మొన్ననే చూసినాం మిథున్ రెడ్డిని మద్యం కుంభకోణమని ఆయన అరెస్ట్ చేసిరి. ఆ సిట్ ఏమి చేసింది, ఏసీబీ కోర్టులో వాళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్పలేక ఆయన్ని, ఎందుకంటే వీళ్ళు అడ్డుకున్నారు. ఈ కూటమి ప్రభుత్వం అడ్డుకోయింది. ఎందుకంటే ఆయన దాదాపు 1 ఇయర్ లోన్ పెట్టిన విధంగా మిథున్ రెడ్డి గారిని అడ్డుకుంటే వాళ్ళతో సాక్ష్యాలు లేవు కాబట్టి ఆయన్ని బెయిల్ ఇచ్చినారు. అలాంటిది ఈరోజు జోగి రమేష్ గారిని అన్యాయంగా అనవసరంగా లోకేష్ గారు చెప్తేనే ఆయన పేరు చెప్పినారు. ఎందుకంటే అది మద్యం కుంభకోణం గడ్డుపడినాక మొలకల చెరువు దగ్గర చూసినాం మనము. యావత్ మన ఆంధ్రప్రదేశ్ కాదు, యావత్ మన ఇండియానే చూసింది. ఎవరు ఏం చేసినారు, ఎంత మెషినరీలో ఉంది అక్కడ, ఎంత స్పిరిట్ ఉంది, ఎంత మెటీరియల్ ఉంది అక్కడ. అది మిషనరీ మొత్తం ఫ్యాక్టరీని తయారు చేయనే
మొలకలు ఆ ఫ్యాక్టరీ తయారు చేసి మొత్తం ఆంధ్ర అంతా అమ్మి అన్యాయంగా చాలామంది బలి పశు వేసి చనిపోతున్నారు. ఈ కూటమి ప్రభుత్వానికి అది తెలియట్లేదు. ఎందుకంటే తాగుతున్నారు, చనిపోతున్నారు అనే విధంగా అది చూస్తున్నారు తప్ప మీ స్పిరిట్ తాగే ఈరోజు ప్రతి గ్రామంలో సామాన్యమైన ప్రజలు చనిపోతున్నారంటే మీ స్పిరిట్ని తాగినాయి. దొంగ రవాణా చేసిన మద్యంని తాగే ఈరోజు అందరు చనిపోతున్నారు. ప్రతిదీ మీరు ఇది మాత్రము ఈ జోగి రమేష్ గారిని అనవసరంగా అరెస్ట్ చేసినారు. ఖచ్చితంగా మీకు ఆ పాపము ఖచ్చితంగా మీకు చుట్టుకుంటుంది. ఈ చంద్రబాబు నాయుడికి ఈ పవన్ కళ్యాణ్ మళ్ళీ ఏం చేస్తున్నాడో తెలియదు, కానీ మళ్ళీ ఎంత డబ్బు తీసుకుంటున్నాడో, ఎంత నెలకి ఎంత ఆయనకి ఈ కుంభకోణంలో ఎంత ముడుతుందో తెలియదు, కానీ ఆయన ఆడ నోరు ఇప్పడం లేదు. ఆయన ఒక 21 ఎమ్మెల్యేలు గెలిచిన ఒక ఈ డిప్యూటీ సీఎంగా వీళ్ళు ఏం చేసినా ఏడే కానీ నోరు మెదపలేదు పవన్ కళ్యాణ్ గారు. మళ్ళీ ఏం చేస్తున్నాడో, ఎంత డబ్బు తీసుకుంటాడో మాకు అర్థం కావట్లేదు. కానీ ప్రజలు మాత్రం ఖచ్చితంగా గమనిస్తున్నారు. మన అన్యాయంగా 19 ప్రాణాలు పోయినాయి మన చింటేకూరు దగ్గర. అది తాగే బార్లు అయితే రాత్రి మూలు నడుపుతున్నారు హైవేల మీద. మద్యము ఎక్కడ చూసినా ఏర్లై పారుతుంది. ఎంతమంది పొద్దున చాలామంది ఈరోజు నిన్న ఎవరో కార్తీక శుక్లపక్ష ద్వాదశి సందర్భంగా కోనసీమ తిరుమల వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి భక్తజనం పోటెత్తారు. ఉదయం నుంచే క్యూ లైన్లలో భక్తులు బారులు తీరారు. గోవింద నామస్మరణ చేస్తూ భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధరరావు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉదయం అష్టోత్తర శతనామార్చన పూజ, నిత్య కళ్యాణం నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. క్షీరాబ్ది ద్వాదశి సందర్భంగా సాయంత్రం 6 గంటల నుంచి గౌతమి నదిలో స్వామివారు ఉభయ దేవేరులతో కలిసి జలవిహారం చేశారు. తెప్పోత్సవ కార్యక్రమంలో చైర్మన్ ముదునూరి వెంకటరాజు, కమిషనర్ నల్లం సూర్య చక్రధరరావు, అర్చకులు, ఆలయ సిబ్బంది, భక్తులు, గ్రామస్తులు పాల్గొన్నారు. తెప్పోత్సవం అనంతరం స్వామివారికి గ్రామోత్సవం నిర్వహించారు. ఏలూరు జిల్లా నూజివీడు అభివృద్ధి పనుల గురించి స్థానిక మున్సిపల్ కార్యాలయంలో మంత్రి కొలుసు పార్థసారథి కాంట్రాక్టర్లతో అత్యవసర సమావేశం నిర్వహించారు. నూజివీడు మున్సిపాలిటీలో జరగవలసిన కాంట్రాక్టు వర్కర్ల అలసత్వం కారణంగా ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డిసెంబర్ 15వ తారీఖులోగా పనులు మొత్తాన్ని కూడా పూర్తి చేయవలసిందిగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. డిసెంబర్ 15లోగా నిర్మాణంలో ఉన్న పనులన్నింటి కూడా పూర్తి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. కాంట్రాక్టర్లు మున్సిపల్ పరంగా, డిపార్ట్మెంట్ పరంగా ఎదుర్కొంటున్న సమస్యలు ఏవైనా సరే రూల్ ప్రకంగానే ఉంటే వాటిని 10 రోజుల్లో పరిష్కరిస్తామని కాంట్రాక్టర్లకు చెప్పినట్లు మంత్రి కొలుసు పార్థసారథి తెలియజేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన 15-16 మాసాల్లోనే ఇప్పటి వరకు 13 కోట్ల రూపాయలు నూజివీడు మున్సిపాలిటీలో అభివృద్ధి పనుల కోసం ఉపయోగించామని, మున్సిపల్ శాఖ మంత్రితో చర్చించి మరో 7 కోట్ల రూపాయలకి అనుమతులు తీసుకున్నామని తెలిపారు. ఇప్పటికే నారా చంద్రబాబు నాయుడు ప్రతి సమావేశంలోనూ కూడా శానిటేషన్ ప్రోగ్రాం కోసం ప్రత్యేక సమయాన్ని కేటాయిస్తున్నారని మంత్రి తెలియజేశారు. ఏదైనా సంస్థ దిగ్విజయంగా నడవాలి అంటే సంస్థకి చేకూరే నిధులతోనే అది సాధ్యమవుతుందని, దీన్ని దృష్టిలో ఉంచుకుని అధికారులు, ప్రజలు సకాలంలో పన్నులు చెల్లించవలసిందిగా విజ్ఞప్తి చేశారు. నూజివీడు మున్సిపాలిటీలో పారిశుద్ధ కార్యక్రమాల కోసం మరిన్ని యంత్రాలను కొనుగోలు చేయడం, వీటి కోసం బ్యాంకు ద్వారా రుణాలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. సరే, వారి కాంట్రాక్టర్ సమస్యల్ని పరిష్కరించడానికి నేను కృషి చేస్తానని చెప్పేసి కూడా తెలియజేశాను. అదేవిధంగా శానిటేషన్, ఎందుకంటే ఇప్పటికే దాదాపు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 10-11 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు కేవలం ఈ టౌన్లోనే చేయటం జరిగింది. మళ్ళీ ఇంకొక గౌరవ మున్సిపల్ శాఖ మంత్రి గారి సహకారంతో ఇంకొక 7 కోట్లు కావాలని చెప్పేసి రిక్వెస్ట్ చేశాను. అది కూడా త్వరలో ఈ నెలలోనో వస్తుందని చెప్పేసి భావిస్తాను. అంటే మొత్తం ఒక 18 కోట్లు 20 కోట్ల వరకు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ 15 మాసాల్లోనే 15-16 మాసాల్లోనే చేయడం కూడా జరిగిందని చెప్పేసి మనం చేస్తాం.
అదేవిధంగా చాలా ట్యాక్స్ అరియర్స్ ఏదైతే ఆదాయం ఉందో ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఏ ఇన్స్టిట్యూషన్ అయినా సరే ఆదాయం లేకుండా ఖర్చు పెట్టాలంటే ఇబ్బంది పడుతుంది. కాబట్టి అందరూ కౌన్సిల్స్ కానివ్వండి, అధికారులు కానివ్వండి, అదేవిధంగా ప్రజలు కానివ్వండి, ఈ ట్యాక్స్ ఏదైతే బకాయిలు ఉన్నాయో వాటిని త్వరగా కడితే వాటిని వినియోగించి ప్రజలకి మెరుగైన సేవలు అందించడానికి మున్సిపాలిటీ ప్రయత్నం చేస్తుందని చెప్పేసి మనం చేస్తాను. మరి ముఖ్యమంత్రి గారికి కూడా ప్రత్యేకంగా ఈ శానిటేషన్ మీద ప్రతిసారి కూడా ప్రతి మీటింగ్లో కూడా వారు ప్రత్యేకమైన సమయాన్ని కేటాయించి ఈ శానిటేషన్ గురించి రివ్యూ చేస్తాం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాం. ఎందుకంటే ఇంతకుముందు చెత్త పన్నుని వేశారు, రకరకాలు వేసినా కూడా దాదాపు 83 లక్షల టన్నుల చెత్తని మున్సిపాలిటీలో ఎక్కడికెక్కడ వదిలేసి వెళ్ళిన విషయం అందరూ కూడా తెలుసు. సో అటువంటి పరిస్థితి పునరావృతం కాకూడదు. మంచి ఆరోగ్యం కోసం ఈ శానిటేషన్ బాగుండాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి గారు తగు ఆదేశాలు ఇస్తున్నారు. కాబట్టి ఈరోజు శానిటేషన్ గురించి చర్చిద్దామంటే ఒక 2 డేస్లో శానిటేషన్ వార్డ్ సెక్రటరీస్ ఎవరైతే ఉన్నారో వారందరినీ కూర్చోబెట్టి మరి ఈ మున్సిపాలిటీలో ఉన్న సమస్య ఏమిటో దాని గురించి కూడా ఆలోచిస్తాం. అవసరమైతే నేను ఈ శానిటేషన్కి సంబంధించి ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడటం జరిగింది. మరి మెయిన్ రోడ్స్ ఓడటానికి కానివ్వండి, లేకపోతే రోడ్స్ ఓడటానికి కొన్ని ఎక్విప్మెంట్స్ని మరి బ్యాంక్ లోన్ల ద్వారా మున్సిపాలిటీలు కొనుక్కోవడానికి అవకాశంగా మరి నిర్ణయం తీసుకున్నది ప్రభుత్వం. మరి మన మున్సిపాలిటీకి కూడా అటువంటి ఎక్విప్మెంట్ ఏదైనా కొనాల్సిన అవసరం ఉన్నా ఏదున్నా కూడా నేను ప్రభుత్వం నుంచి ఆమోదం తీసుకుంటాను నేను. కాబట్టి అధికారులు కూడా దాని మీద ఆలోచించి ఈ స్వీపింగ్ మెషిన్స్ లేకపోతే ఇంకా రకరకాల మెషిన్. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో వేంచేస్తున్న ప్రముఖ ఇళ్లవేల్పు ఆరాధ్య దైవం శ్రీ మావుల్లమ్మ అమ్మవారి శాశ్వత నిత్య అన్నదాన వితరణకు భీమవరం చిన్న అమితరంకి చెందిన సింగం శెట్టి వెంకట చైతన్య లక్ష్మి దంపతులు 50,000 రూపాయలు విరాళంగా అందజేశారు. వీరికి ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మ శ్రీ మధ్యరాల మల్లికార్జున శర్మ ప్రత్యేక పూజలు ఆశీర్వచనాలు అందజేశారు. ఆలయ సహాయక కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ దాతలకు శేషవస్త్రంతో సత్కరించి అమ్మవారి చిత్రపటాన్ని ప్రసాదాలు అందజేశారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమలలో శనివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదానికి సంబంధించిన సీసీ ఫుటేజ్ వైరల్ అవుతుంది. కృష్ణా జిల్లా చెల్లపల్లికి చెందిన వృద్ధురాలు కొణతం వీరమ్మ శ్రీవారి దర్శనం అనంతరం స్వగ్రామానికి వెళ్లేందుకు గుడి సెంటర్లో ఏలూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఎక్కింది. రద్దీ ఎక్కువ కావడంతో తోపులాట జరిగి బస్సులో నుంచి జారి పడిపోయింది. బస్సు వెనుక చక్రాలు ఆమె మెడ కాలి మీద నుంచి వెళ్లిపోవడంతో కాలు నుజ్జునుజ్జైంది. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కార్తీక మాసం సందర్భంగా ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామాలలో తెల్లమద్ది చెట్టు కింద స్వయంభు వెలిసినటువంటి శ్రీ మద్ది ఆంజనేయ స్వామిని దర్శించుకోవడానికి భక్తులు పోటెత్తారు. ఆలయంలో ఉదయం 6 గంటలకు హనుమత్ హోమం, శ్రీ సువర్చల హోమం, కళ్యాణం ఆలయ అర్చకులు, వేద పండితులు, ఋత్విక్కుల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మధ్యాహ్నం 3 గంటల వరకు శ్రీ స్వామివారి ఆలయానికి వివిధ సేవల రూపేణా 2,47,129 రూపాయలు విరాళాలుగా జమయ్యాయి. శ్రీ స్వామివారికి స్వామివారి నిత్య అన్నదాన సత్రం నందు సుమారు 3,600 మంది భక్తులకు అన్నదానం జరపబడింది. ఈ సందర్భంగా రాజమహేంద్రవరం శ్రీ రాజరాజేశ్వరి కూచిపూడి నాట్యాలయం వారిచే నిర్వహించబడ్డ భరతనాట్యం భక్తులను మంత్రముగ్ధులను చేసింది. స్వామివారి దర్శనానికి విచ్చేసినటువంటి భక్తులు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాట్లు గావించినట్లు ఆలయ అసిస్టెంట్ కమిషనర్ మరియు కార్యనిర్వహణ అధికారిని ఆర్వి చందన తెలిపారు.
గోదావరి జిల్లా మైసమ్మగూడెం శ్రీనివాసపురం గ్రామాల పరిధిలో రాళ్ల కాలువను మరమ్మతులు చేసి ఎగువ నుంచి వచ్చే మురుగునీరు వెళ్లేలాగా చర్యలు చేపట్టి పంటల ముంపు నివారణకు చర్యలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో మైసమ్మగూడెంలో రైతులు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. రాళ్ల కాలువ పనులు వెంటనే చేయాలని, పొలాలకు వెళ్లే రోడ్డు నిర్మాణం చేపట్టాలని, మైసమ్మగూడెం వద్ద కల్వర్టు నిర్మాణం చేయాలంటూ రైతులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్, రైతులు బొడ్డు దుర్గారావు, పాతూరి జానకిరామయ్య మాట్లాడారు. రాళ్ల కాలువల బాగు చేయకపోవడం వల్లనే మైసన్నగూడెం శ్రీనివాసపురం గ్రామాల పరిధిలో వందలాది ఎకరాలు పంట నీట మునిగి రైతులు తీవ్ర నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కల్వర్టు నిర్మాణం చేపట్టకపోవడం వలన తమ పొలాలకు వెళ్లే మార్గం మూసుకుపోయి రైతులు ఇబ్బంది పడవలసి వస్తోందని తెలిపారు. మైసన్నగూడెం నుంచి పొలాలకు వెళ్లే రోడ్డు నిర్మాణం సరిగా లేదన్నారు. రాళ్ల కాలువ బాగు చేయడానికి, కల్వర్టు రోడ్డు నిర్మాణం చేయడానికి నిధులు కేటాయించాలని కోరారు. పంట నష్టాలను నమోదు చేసి నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రైతులను సమీకరించి ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా నాయకులు రాంబాబు, సీతారామయ్య, రైతులు పాముశెట్టి లింగయ్య, పాముశెట్టి వెంకటేశ్వరరావు, పాముశెట్టి యేసుబాబు తదితరులు పాల్గొన్నారు. పరిశీలించడం కోసం ఇవాళ గ్రామాలన్నీ కూడా పర్యటన చేయడం జరుగుతూ ఉన్నది. అందులో భాగంగానే మైసన్నగూడెం వస్తే ఇక్కడ ఏదైతే రాళ్ల కాలువ ద్వారా నీళ్లు నిలిచిపోయి కిందకు మురిగెళ్ళే మార్గం లేక మొత్తం అంతా కూడా ఏదైతే వీళ్ళు పొలాలకు వెళ్ళే మార్గం, దారి, రోడ్డు ఉన్నదో అదంతా కూడా మునిగిపోయిన పరిస్థితి ఉన్నది. దీంతో దాదాపు 1500 ఎకరాలకి వెళ్ళే మార్గం లేక, రైతులు పొలాలకు వెళ్ళలేక, ఆడు రెడ్డి గణపురం చుట్టూ 15 కిలోమీటర్లు వచ్చి వెళ్ళే పరిస్థితి లేక, కనీసం దోళ్ళకి గడ్డి పోయడానికి కూడా మార్గం లేక ఇవాళ రైతులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. గత అనేక సంవత్సరాల నుంచి ఈ రాళ్ల కాలం వలన రైతులు ఇబ్బంది పడుతున్నా ఈ సమస్య పరిష్కారం కావడం లేదు. ప్రధానంగా ఈ రాళ్ల కాలం మీద ఇక్కడ ఈ ప్రాంతంలో కల్వర్ట్ నిర్మాణం చేయాలి. రెండోది ఏదైతే మొత్తం మూసుకుపోయి మొత్తం చెత్తా చెదారం అట్లా మొక్కలతో నిండిపోయిన రాళ్ల కాలంని బాగు చేయడం ద్వారా మురుగంతా కూడా సాఫీగా కిందకెళ్ళే మార్గాన్ని ఆ రకంగా బాగు చేయకపోతే కనుక ఈ రకంగా ప్రతి సంవత్సరం ఒక మోస్తరు వర్షం వస్తేనే రైతులు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది. రెండోది తమ పొలాలకు వెళ్ళే రోడ్డు కూడా పాడైపోయిన పరిస్థితి ఉన్నది. పంటలు తెచ్చుకోవాలని చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. రోడ్డు కూడా వెంటనే నిర్మాణం చేయాలి, బాగు చేయాలని చెప్పేసి కూడా మేము రైతు సంఘం తరఫున కోరుతా ఉన్నాం. రెండోది ఈ రాళ్ల కాలం వలన ఈ వాటర్ అంతా కూడా నిలిచిపోవడం వల్ల పంటలన్నీ కూడా ముంపు గురవుతూ ఉన్నాయి. ఇప్పటికీ దాదాపు 200 ఎకరాలు ముంపులోనే ఉంది. ఈ పంట అంతా కూడా నిలబడి కనబడుతున్నా సరే సుంకంతా రాలిపోయి పంట దిగుబడి వచ్చే పరిస్థితి లేదు. మొత్తం పంట అంతా నష్టంలో ఉంది. కాబట్టి ఈ పంట నష్టాలను కూడా నమోదు చేసి నష్టపోయిన రైతులు కూడా నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి కూడా మేము రైతు సంఘం తరపున కోరుతా ఉన్నాం. కాబట్టి రాళ్ల కాలను బాగు చేయడం, కల్వర్ట్ నిర్మాణం చేయడం, రోడ్డు నిర్మాణం చేయడం, పంట నష్టపోయిన రైతాంగానికి నష్టపరిహారం చెల్లించడం, ఇట్లాంటి సమస్యల్ని వెంటనే పరిష్కారం చేయాలి. లేని పక్షంలో రైతు సంఘంగా ఈ సమస్య మీద ఆందోళన చేపడతామని, అలాగే గౌరవ ఎంఆర్ఓ గారికి, అట్లాగే ఆర్డీఓ గారికి, ఇతర ప్రజాప్రతినిధులకు కూడా వినతిపత్రాలు ఇవ్వడం కూడా జరుగుతుంది. అవసరమైతే పొలాలు, పుల్లేపూడి పొలాలు ఒక 150 ఎకరం వరి మునిగిపోతుంటుంది రాళ్ళ కాలువకి. ఇది 1 కిలోమీటర్ లెక్క దీన్ని బాగు చేయాలన్న కాలువని. ఎప్పుడు ఇలాగ పంట పాడైపోతుందండి. చిన్న సన్నకారు రైతులు 1/2 ఎకరం, ఎకరం, 2 ఎకరాల లోన రైతులేనండి. వీళ్ళంతా చిన్న సన్నకారు రైతులు. ఎస్సీ, బీసీ, ఎస్టీలు కూడా ఉన్నారన్న ఈ కాలం మీద, ఈ పొలాల మీద. ఈ పొలం ఒక 1500 ఎకరానికి దారండి. ఈ కాలువ ఒక 1500 ఎకరానికి దారి వెళ్ళద్దండి గణపురం దాకా. దీని మీద ఏమాత్రం వర్షం పడినా బోళ్ళంత నీళ్ళు నిలిచిపోద్దండి. వ్యవసాయానికి ఇబ్బంది అండి. ఆడకూలీళ్ళు వెళ్తా చాలా ఇబ్బంది పడుతున్నారండి. రైతులు వ్యవసాయం కూడా మానేస్తున్నారు. దీనివల్ల పశువులకి మేత ఉండలేదండి, పశువులకి వెళ్ళి మార్గం ఉండలేదండి. మొత్తం అంతా వ్యవసాయానికి సగం పొలం పుల్లేపూడికి, శ్రీనివాసపురం, మైసన్నగూడెం వీటికి సంబంధించిన పొలాలు ఎక్కువ సగం పొలం ఈ దారికే వెళ్ళాలండి. మైసూరు గ్రామం పుల్లెపూడి రేల కాలువ సీలోకి వెళ్ళడానికి ఇబ్బందిగా ఉంటుంది. పోనొస్తే వారం రోజుల దాకా సీలోకి వెళ్ళడం లేదు. తర్వాత ఈ పక్కన దగ్గర 150 ఎకరం ముంపుకు గురవుతుందండి. ఒకవేళ ఇప్పుడు దాటిన ఉరిసేలు కోసిన తర్వాత పనులో కొట్టుకుపోతుందండి. గేదెలకి నీళ్ళు ఆడతాక కానీ మేత ఆడతాక కానీ వెళ్ళే అవకాశం లేదండి. ఇప్పుడు కాలువ వస్తే వారం రోజులు తగ్గదండి. లేదంటే గణపురం నుంచి తిరిగి రావాల్సి వస్తుంది. అలా రావాలంటే దగ్గర 15 కిలోమీటర్లు లెక్క వస్తుందండి. ఇది మా పరిస్థితి. మాకు ఈ కల్వర్ట్ కట్టి ఈ కాలువ ఇటు 100 మీటర్లు ఇటు 100 మీటర్లు బాగు చేసి
కదా మాకు రైతులకు ఇబ్బంది లేకుండా చేయాలి. నాగర్ కర్నూలు జిల్లా ఉప్పునుంతల మండలం లతీపూర్ గ్రామ సమీపంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దిండి దొందిపివాగు ఉధృతికి హైదరాబాద్ శ్రీశైలం ప్రధాన రహదారి కొట్టుకుపోయింది. దీంతో శ్రీశైలం హైదరాబాద్ వెళ్లే వాహనాలను దారి మళ్లించారు. అధికారులు యుద్ధ ప్రాతిపదికన మరమ్మతు పనులను చేపట్టి ఈ రోజు వాహనాల రాకపోకలకు అనుమతి ఇచ్చారు. దీంతో శ్రీశైలం హైదరాబాద్ వైపు వాహనాలు యథావిధిగా తిరుగుతున్నాయని అధికారులు తెలిపారు. సికింద్రాబాద్ నగరం శ్రీనివాస్ నగర్ లో వెలిసిన శ్రీ గిరి పద్మావతి గోదా సమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయ పునఃప్రారంభం కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ముగ్గురు పీఠాధిపతులు నేతృత్వంలో ప్రత్యేక పూజలు చేశారు. 3 సంవత్సరాల తర్వాత పెద్ద సంఖ్యలో హాజరైన భక్తులు మూల విరాట్ ప్రసన్న వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. శ్రీగిరి ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయానికి పలువురు ప్రముఖులు దర్శించుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పుష్పగిరి పీఠాధీశ్వరులు శంకుస్థాపన చేశారు. అప్పటి నుంచి ఇది నిర్మాణంలో ఉంది. ఈ కార్తీక మాసంలో 24 నుంచి 31 వరకు సప్తాహ్నిక దీక్షతోని శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి యొక్క జీర్ణోద్ధరణ పూర్వక మహాకుంభాభిషేకం జరిగింది. ఈ కుంభాభిషేకానికి ఇవాళ శ్రీ కంచి శంకరాచార్య స్వామివారు అయినటువంటి విజయేంద్ర సరస్వతి స్వామివారు వారు విచ్చేశారు. అట్లాగే పుష్పగిరి అభినవోద్దండ విద్యాశంకర భారతీ స్వామివారు నృసింహభారతీ స్వామివారు వారు వేయించేశారు. అట్లాగే అష్టాక్షరి శ్రీమద్ పరమహంస పరివ్రాజకాచార్యులు శ్రీ 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 త్రిదండి అష్టాక్షరి సంపత్ కుమార్ రామానుజర్ స్వామి వారు ముగ్గురు యతీశ్వరులు ఈరోజు విచ్చేసి ఈరోజు కార్యక్రమంలో పాల్గొని వారి యొక్క అమృతహస్తముల ద్వారా కుంభాభిషేకాన్ని నిర్వహించడం జరిగింది. ఉదయం మహాపూర్ణాహుతి, ఇక్కడ ప్రాణప్రతిష్ఠ అన్ని ఆలయాల్లో, అట్లాగే పైన కుంభాభిషేకాన్ని నిర్వహించి వారు ప్రజలందరికీ కూడా వారి యొక్క ఆశీర్పూర్వక సందేశాన్ని అందజేసి అందరినీ ఆశీర్వదించి వారు వెళ్ళడం జరిగింది. ఈ పూట ఇక్కడ శాంతి కళ్యాణం జరుగుతుంది. ఈ ఆలయం చాలా విశేషమైనది. ఇక్కడ సుదర్శన హోమం నిర్వహించుకున్న వారికి అనేక కోరికలు తీరాయి. కాబట్టి భక్తులందరూ కూడా ఈ ఆలయానికి విచ్చేసి స్వామివారిని సేవించి తమ తమ కోరికలని తీర్చుకోవాల్సిందిగా సూచిస్తూ ఉన్నాం. ఈ ఆలయం చాలా సప్తగిరివాస శ్రీనివాస ఏడుకొండల వెంకటరమణ గోవింద గోవింద. ఈ ఆలయ నిర్మాణము అతి చక్కగా, ఎంతో పుణ్యం ఉంటే ఇలాంటి ఆలయాలు నిర్మించలేరు. భక్తులందరికీ శతకోటి వందనాలు. ఇచ్చిన దాతలకు, ఇయ్యల దాతలకు, వాళ్ళు ఎవరైతే వచ్చి ఈ దర్శనం చేసుకుంటారో వాళ్ళు ఈ 2 నగరాలలో, ఈ భాగ్యనగరంలో ఇలాంటి దేవాలయము ఎక్కడ లేదు అని నా యొక్క మనస్సాక్షిగా చెప్తున్నాను. ఎవరికి ఎంతవరకు వీలుంటుందో అంతవరకు దాతలు ఇంకా డొనేషన్స్ ఇస్తే చాలా మంచి, ఇంకా బాగా అవుతుంది. అందరూ సంతోషిస్తారు. నేను ఆ పాదపద్మాలతోటి నాకు చేతనేంత నేను చేస్తూనే ఉంటే ఎప్పటికీ సదా ఆయన భక్తితో సదా నేను ఇంత కొంత ఇస్తూనే ఉంటాను. దానికి మీ అందరికీ ధన్యవాదాలు. గుడిలో ఉన్న పంతులకు. మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలో ఆదివారం సదర్ ఉత్సవం ఘనంగా నిర్వహించారు. శ్రీకృష్ణ యాదవ సంఘం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం నిర్వహించే సదర్ ఉత్సవంలో భాగంగా వివిధ ప్రాంతాల నుంచి దున్నపోతులను తీసుకొచ్చారు. దున్నపోతులను అందంగా అలంకరించిన అనంతరం వాటితో చేయించిన విన్యాసాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. పెద్ద సంఖ్యలో గ్రామస్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని సదరు ఉత్సవాన్ని తిలకించారు. ఇవి ఇప్పటి బులెటిన్ డీటెయిల్స్. నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. Until then, keep watching 1TV News.